అందరికీ నమస్కారం. I once again heartfully welcome you to my channel, that is continuation of adverbs. గత వీడియోలోనే మనం ఈ యాడ్వర్బ్స్ అనేటటువంటివి ఏంటి, వాటి నిర్వచనం, అది వెర్బని ఏ విధంగా క్వాలిఫై చేస్తుంది, బలపరుస్తూ ఉంటుంది, వెర్బ్తోనే కాకుండా యాడ్జెక్టివ్‌ని మరి యొక్క యాడ్వర్బ్‌ని ఏ విధంగా చేస్తుంది అనేటటువంటిది కొన్ని ఉదాహరణల ద్వారా చూసాం మనం. ఇందులో యాక్చువల్‌గా ముఖ్యమైనవి ఒక 7, 8 చెప్దాం అనుకున్నాను. కానీ అన్నీ చెప్పమని ఒకళ్ళు అడగటం వలన టోటల్‌గా నేనిక్కడ 10 తీసుకోవడం జరిగింది. ఇవే ఉంటాయి ఎక్కడైనా సరే. ఆల్రెడీ మనం ఇక్కడ నిన్న యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ చూసాము, మేనర్ చూసాము, ఫ్రీక్వెన్సీ చూసాం. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్‌లో ఎక్కడ ఆ క్రియ జరిగింది? బయట, ఇంట్లోనా, దూరంగానా? ఈ విధంగా ఆ స్థలాన్ని సూచించేటటువంటి యాడ్వర్బ్‌ని మనం యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం. మేనర్ ఏ విధంగా జరిగింది? వేగంగా జరిగిందా? స్లోగా జరిగిందా? లేజీగా జరిగిందా? సడన్‌గా జరిగిందా? అబ్రప్ట్‌గా జరిగిందా? ఈ విధంగా మేనర్ అనేటటువంటిది ఏ విధంగా, హౌ, ఇక్కడ వేర్ అనేటటువంటిది, ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు. ఫ్రీక్వెన్సీ అంటే సహజంగా రోజుకొకసారా, 2 సార్లా, వారానికి ఒకసారా, అప్పుడప్పుడా, లేదా ఎప్పుడో ఒకసారా, సెల్డమా, ఆఫెనా, ఇలాంటివన్నీ కూడా మనం 3 చూసాం మనం. ఇవన్నీ కూడా ఈరోజు కొంచెం చూద్దాం. యాడ్వర్బ్ ఆఫ్ టైం ఒకటి, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఒకటి, డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్స్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్‌ది యాడ్వర్బ్ ఆఫ్ టైం. సహజంగా యాడ్వర్బ్ అంటే ఏంటి? క్రియ. హౌ ఇట్ హ్యాపెండ్, ఆ క్రియ ఏ విధంగా ఉంది. ఇప్పుడు యాడ్జెక్టివ్ తీసుకున్నాం మనం ఆల్రెడీ కంప్లీట్ అయిన వీడియోస్‌లో చూస్తే, ఆ నౌన్ గాని, ప్రొనౌన్ గాని ఏ విధంగా ఆ క్వాలిటీని యాడ్జెక్టివ్ చెప్పింది. అతడు మంచివాడు, అక్కడ మంచి. ఆమె తెలివైనది, బ్యూటిఫుల్, ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్ చెప్పింది. ఇక్కడ యాడ్వర్బ్ ఏం చేస్తుంది? నౌన్ని, ప్రొనౌన్‌ని టచ్ చేయదు ఇది. ఓన్లీ వెర్బల్‌ని, యాడ్జెక్టివ్‌ని మాత్రమే టచ్ చేస్తుంది. అంటే ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఈ యాడ్వర్బ్. ఇప్పుడు మనం చూడబోయేది యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. క్రియ ఎప్పుడు జరిగింది, ప్లేస్ ఎక్కడ కాదు, ఏ విధంగా జరిగింది కాదు, ఆఫెన్గా జరుగుతుందా ఎలా, అది కాదు. టైం ఎన్ని గంటలకు జరిగింది, ఈ సమయాన్ని, జరిగిపోయిన సమయం అని అవ్వచ్చు, జరుగుతున్నటువంటి సమయం అయినా అవ్వచ్చు, జరగబోయే సమయం అయినట్టు. క్రియ దాని పక్కన వెర్బ్ ఉంది, దాని పక్కన యాడ్వర్బ్ ఉంది. అంటే దేన్ని తెలియజేస్తుందనమాట? ఎన్ని గంటలకి, ఎన్ని రోజులకి, నిన్న, మొన్న, తొందరగానా, ఎర్లీగానా, ఈ విధంగా కాలాలు తెలియజేసినటువంటి యాడ్వర్బ్‌ని ఏమంటామండి మనం? యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. నిర్వచనం చెప్పాను. వి లాస్ట్ పవర్ జస్ట్ నౌ. పవర్ అంటే కరెంట్ అనమాట. లాస్ట్ పోగొట్టుకున్నామంటే పోయిందని అర్థం. మనమేం పోగొట్టుకోము. అదే ఇన్ఫార్మల్‌గా మాట్లాడటం అంటే. మాట్లాడేదానికి ఇంగ్లీష్‌కి కొంచెం తేడా ఉంటది. మేము కరెంట్ పోగొట్టుకున్నామంటే అదేమన్నా వస్తువా పోగొట్టుకోవటానికి? అంటే కరెంట్ పోయింది అని. మన యొక్క ప్రమేయం ఏమి లేకుండానే. సో, మేము లాస్ట్ పోగొట్టుకున్నాము. పవర్, ఆబ్జెక్ట్, వెర్బ్ అండ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ దేంట్లో ఉంది? ప్రొనౌన్‌లో ఉంది. లాస్ట్ అనేటటువంటి వెర్బ్ వి2. పవర్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. ఈ 3 ఉన్నాయి వాక్యమే. సరే, ఇక్కడ జస్ట్ ఒకటి నవ్వు, ఈ 2 మిగిలిపోయినాయి.
జస్ట్ అంటే ఇప్పుడే. నవ్ అన్నా గాని ఇప్పుడే. ఈ 2 బలంగా ఉండటం కూడా జస్ట్ నవ్ అంటాం. పవర్ నవ్ అన్నా గాని ఒకటే. అరే ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఆ ఫోర్స్ చూడండి. జస్ట్ నవ్. అప్పుడే ఇప్పుడేనా? ఈ వెంటనే నవ్ అన్నామనుకోండి ఏదో మామూలుగా చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళాడు. జస్ట్ నవ్ అంటే అవతలోడు ఫీల్ అయ్యయ్యో! కొంచెం లేట్ అయ్యానా? అయ్యో! ఇప్పుడే వెళ్ళిపోయారండి అంటాం కదా మనం. జస్ట్ నవ్ అంటే జస్ట్ కంప్లీట్ అయినటువంటిది. సో, ఇక్కడ క్రియ ఎప్పుడు జరిగింది? జస్ట్ జరిగింది. సో, యాడ్వర్బ్ అవుతుంది. నవ్ అంటే ఇప్పుడు. అంటే నిన్న కాదు, మొన్న కాదు, ఒక గంట కాదు. జస్ట్ కంప్లీట్ జరిగిందనేటటువంటి నవ్ అనేటటువంటి తెలియజేస్తుంది కనుక దీన్ని మనం టైం యాడ్వర్బ్ అంటాం. టయాన్ని తెలియజేసేటటువంటి. చాలా సింపుల్ వర్డ్ ఇది. సింపుల్ సెంటెన్స్. దే కేమ్ ఎస్టర్డే. వారు సారీ సబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి ప్రొనౌన్. కేమ్ వచ్చారు. వి2 వెర్బ్. ఎప్పుడు? ఎస్టర్డే. ఈ కేమ్ అనేది దే ఎస్టర్డే అంటే ఏమైనా మీనింగ్ ఉంటుందా? వారు నిన్న అంటే ఏంటి మీనింగ్? అసలు వాక్యానికి అర్థమే లేదు. కానీ వారు వచ్చారు. ఇప్పుడు దీనికి అర్థం ఉంది. దే కేమ్ వాళ్ళు వచ్చారు. ఎప్పుడు? నిన్న వచ్చారు. ఈ నిన్న అనేటటువంటిది క్రియ ఎప్పుడు జరిగింది? రావటం ఎప్పుడు జరిగింది? నిన్న. సో ఇట్ ఈస్ యాడ్వర్బ్. కానీ దేన్ని తెలియజేస్తుంది? టయాన్ని తెలియజేస్తుంది. సో యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఇక్కడ నిన్న అని తెలియజేస్తుంది. ఇక్కడ నవ్ అని చెప్తుంది. కమ్ ఎర్లీ యాజ్ కజన్. కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సహజంగా ఉపయోగిస్తూ ఉంటాయి సెంటెన్స్. సాధ్యమైనంత తొందరగా రా. అంటే ఇక్కడ టైం ఏమైనా ఉందా? టైం లేదు. అతి తక్కువ టైంలో రా. నువ్వు వెళ్ళావు 2 నిమిషాల్లో వస్తే వెరీ గుడ్. అంతకంటే ఇంకా అలా వెళ్ళేలా వస్తే ఇంకా మంచిది. అందుకే మనం ఏమంటాం? సాధ్యమైనంత ఎర్లీ యాజ్ పాసిబుల్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇది ఈజ్ యాడ్వర్బల్ ఫ్రేజ్. సరే ఫ్రేజ్ కూడా వెతుకులే మనకి. ఎర్లీ అంటే తొందరగా. కమ్ రా. ఇక్కడ వెర్బే ఉంది, సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేదని నేను మన సెంటెన్స్ అనకుండా ఉంటావా? ఒక వెర్బ్ ఉంటే చాలు, వాక్యం పూర్తి అయిపోయినట్లే. గెట్ లాస్ట్, బయటికి పో. సబ్జెక్ట్ లేదు, వెర్బ్ ఆబ్జెక్ట్ లేదు, ఏమి లేదు. గెట్ లాస్ట్ 2 వెర్బ్లే. మరి అయినా కానీ అది వాక్యమే కదా. సో ఈ విధంగా కమ్ అనేటటువంటి దాంతో కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ ఎర్లీ అనేటటువంటిది రావటానికి సూచనగా ఉపయోగించింది. సో ఇట్ ఇస్ యాడ్వర్బ్. దేన్ని తెలియజేస్తుంది? టైంని తెలియజేస్తుంది. ఇంకో వాక్యం చూద్దాం. ఇక్కడ కంటిన్యూ వర్బ్ తీసుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూ. ఎప్పుడు V1 V2లే చెప్తున్నారు ఏంటండి? ఈ ప్రజెంట్ కంటిన్యూలు కానీ పర్ఫెక్ట్లు కానీ పర్ఫెక్ట్ కంటిన్యూలు కానీ ఏమైనా లేవా అని డౌట్ రాకుండా ఉండటం కోసం ఏదైతే వెర్బ్ అది ప్రజెంట్ కంటిన్యూ అవ్వచ్చు, పాస్ట్ ఫ్యూచర్ ఏదైనా అవ్వచ్చు. దే వారు ప్రొనౌన్ సబ్జెక్ట్ స్థానంలో ఉంది. ఆర్ గోయింగ్ వెర్బ్. ఎప్పుడైతే ఆర్ ప్రజెంట్ టెన్స్ ఉందో, గోయింగ్ ఉందో ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఇది మనకు అనవసరం. ఈ టుడే అనేది ఏంటి? దే ఆర్ గోయింగ్ టుడే. వాళ్ళు వెళ్తున్నారు. ఎప్పుడు? టైం. ఆ టైం చెప్పాయా?
మాకు తెలుసు వాళ్ళు వెళ్తారని. మధ్యాహ్నం వెళ్తారా, సాయంత్రం వెళ్తారా, ఏదో ఒకటి చెప్పు. అందుకే వాడు సాయంత్రం ఏం చెప్పాడు, దే ఆర్ గోయింగ్ టుడే, ఈరోజు వెళ్తున్నారు. ఈ టుడే అనేటటువంటిది ఇప్పటి వరకు మీకు ఏంటో అనేటటువంటి డౌట్ ఉండుండొచ్చు చాలామందికి. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది. యాడ్వర్బ్ అని మనం చెప్పాము. ఎవడో నాలాంటి తెంగనోడు ఏ యాడ్వర్బరా అన్నాడు అనుకోండి, టుడే సమయం కదండి, టైం, టయాన్ని సూచించేటటువంటి యాడ్వర్బ్ అండి అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నాలుగవది adverb of time, soon, early as possible, today, just now, tomorrow. ఈ విధంగా కాలాలను సూచించేటటువంటి యాడ్వర్బ్ని మనం సరే నెక్స్ట్ adverb of reason. రీజన్ అంటే కారణం. సహజంగా ఒక హత్య జరిగింది, అది పోలీస్ స్టేషన్కి ఎవడో కంప్లైంట్ చేశాడు అనుకోండి. ఎక్కడ జరిగిందని ఫస్ట్ ప్రశ్న వస్తుంది. అగనంపూడండి. ఎన్ని గంటలకు జరిగిందండి? ఇక అవన్నీ ప్రశ్నలు. అసలు ఇక్కడ రావడానికి ముందు మనం ప్రశ్నలతో, ఉదయం 6:30కు జరిగిందండి. అది హత్య ఎలా జరిగిందండి? అసలు వెళ్ళిపోతుందండి అనుకుని ఎవడో కత్తిపోతుంది. చూడండి రీజన్, కారణం ఏంటండి? అవి మాకేం తెలుస్తుందండి, వాళ్ళిద్దరే గొడవలు ఉన్నాయేమో, ఆస్తి తగాదాలు. రీజన్ ఎన్ని గంటలకి, 6:30కి అన్నాడు, ఎక్కడన్నాడు, మేనర్ ఏ విధంగా జరిగిందంటే కత్తి పొడిచేసాడు. సో ఇవన్నీ అందులో ఉన్నాయి. మనం ఇచ్చే కంప్లైంట్లో అన్ని యాడ్వర్బులు వచ్చేస్తాయి వాడు అడిగే ప్రశ్నలు బట్టి, పోలీస్ అధికారులు అడిగే ప్రశ్నలు బట్టి. సో ఇక్కడ రీజన్ అంటున్నాడు, యాడ్వర్బ్ రీజన్, ఎందుకు జరిగింది, ఎందుకు, కారణం ఏంటి అనేటటువంటి దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకున్నాను, స్టడీ హార్డ్, గట్టిగా చదువు అంటే కష్టపడి చదువు. హార్డ్ స్టడీ, ఈ స్టడీ అనేటటువంటిది ఏంటి, వెర్బ్ అనమాట ఇక్కడ మనకి. హార్డ్ గట్టిగా, ఇది యాడ్వర్బ్. ఆర్ ఎల్స్ యూ విల్ ఫెయిల్, నువ్వు ఎందుకు గట్టిగా చదవాలి, కారణం ఏంటి, చదవకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు అనే రీజన్ తెలియజేస్తుంది. స్టడీ హార్డ్ ఆర్ ఎల్స్ యూ విల్ ఫెయిల్, లేనట్లయితే ఆర్ ఎల్స్, ఇది కూడా యాడ్వర్బే, లేని పక్షాన. ఇదేంటంటే రెండు యాడ్వర్బులు వచ్చినాయండి. మనం ఫస్ట్ నిర్వచనంలోనే చెప్పుకున్నాం, యాడ్వర్బ్ అనేది వెర్బ్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఓకే, యాడ్వర్బ్ అనేది యాడ్జెక్టివ్ ఏ విధంగా ఉందో కూడా తెలియజేస్తుంది అన్నాం, రెడీ. మరి యాడ్వర్బ్ ఇంకో యాడ్వర్బ్ను కూడా తెలియజేస్తుందండి, ఇదే గుణాన్ని తెలియజేస్తుంది, ఇంకొక యాడ్వర్బ్. సో ఈ విధంగా మనకి ఇక్కడ రెండు యాడ్వర్బ్స్ రావటం జరిగింది. చూడండి, స్టడీ హార్డ్ గట్టిగా చదువు, ఆర్ ఎల్స్ లేని ఎడలా యూ విల్ ఫెయిల్, నీవు ఫెయిల్ అవుతావు. నెక్స్ట్ ఈజ్ ఎ డాక్టర్, అతను డాక్టర్ అయి ఉన్నాడు. హ్యాన్స్ హీ డిడ్ సర్జరీ, అందువలన, హ్యాన్స్ అందువలన సర్జరీ చేయగలిగాడు. సర్జరీ ఎందుకు చేశాడు, నువ్వు నేను చేస్తే ఒప్పుకుంటారేంటి? అందుకే డాక్టర్స్ ఆర్ లైసెన్స్డ్ మర్డరర్స్.
వాళ్ళకి హత్య చేసి అంటే పొడుతారని కాదు, ఒక్కోసారి ఆపరేషన్లో ఫెయిల్ అవ్వచ్చు. చనిపోయాడన్నా డాక్టర్ పొడిచేసాడు అది కాదు, ఒక సూక్తి అది. హీ ఈజ్ ఎ డాక్టర్, హ్యాన్స్ హీ డిడ్ సర్జరీ. అతడు డాక్టర్ అయి ఉండటం వలన, అతడు హెన్స్ అందువలన హీ డిడ్ సర్జరీ, సర్జరీ చేయగలిగాడు. షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్. ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళలేదు. డిడ్ నాట్ గో. ఎందుకని? బికాస్, ఎందువలననగా, షీ ఈజ్ ఇల్, జబ్బుతో బాధపడుతూ ఉంది కనుక తను ఆఫీస్కి వెళ్ళలేదు. సో ఇక్కడ బికాజ్ అనేది, హెన్స్ అనేది, సిన్స్ అనేది, టు అనేది, రవి ఈజ్ టూ స్ట్రాంగ్ టు లిఫ్ట్ ద బాక్స్. రవి చాలా బలంగా ఉన్నాడు. ఆ ఉన్నట్టు ఎలాగున్నాడు? చాలా. టూ అంటే అక్కడ వేరే అని కాదు, చాలా బలంగా ఉన్నాడు ఆ బాక్స్ని పైకి ఎత్తటానికి. మనం ఎత్తలో వాడు ఎత్తాడు. సో ఈ విధంగా టూ, బికాజ్, హెన్స్లో, ఆర్ఎల్స్లో, దేర్ ఫోరు ఇలాంటివి వచ్చినాయి. అంటే ఏంటంటే ఆ యొక్క క్రియ జరగటానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి. ఇప్పుడు ఇక్కడ వీడు ఎత్తగలిగాడంటే దానికి కారణం ఏంటి? బలంగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఆపరేషన్ చేయగలిగాడంటే కారణం ఏంటి? అసలు డాక్టర్ ఇవ్వటం. సో ఈ విధంగా రీజన్ తెలియజేసేటటువంటి వాటిని మనం యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అని అంటాం. తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్స్. ఆల్రెడీ ఇది ఎక్కడో విన్నాం మనం గత 4-5 రోజులకు ముందే. డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్స్ అంటే యాడ్జెక్టివ్లో విన్నాం మనం. డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్ అన్నాం. గుణాలు 3 డిగ్రీల కింద విభజించాం మనం. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్, అవన్నీ కూడా చూసాం. ఒకసారి ఆ వీడియోలు చూడండి 4 రోజుల క్రితం. యాడ్జెక్టివ్లు డిగ్రీస్ ఉంటాయి కానీ యాడ్వర్బ్లు కూడా ఉంటాయా? డిగ్రీ అంటే ఇది ఏ డిగ్రీలో జరిగింది, దాని స్థాయి ఎంత, ఆ క్రియ యొక్క స్థాయి ఎంత అనేటటువంటి విషయాలను తెలియజేసేటటువంటి దాన్ని ఏమంటామండి? డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఐ గాట్ ఎనఫ్ మనీ టు లివ్. గాట్ పొందాను, ఎనఫ్ చాలినంత, దాని డిగ్రీ ఎక్కువ, తక్కువ, అతి తక్కువ, మరీ ఎక్కువ కాదు. అంటే డిగ్రీ చూపిస్తుంది. ఏ డిగ్రీ చూపిస్తుంది? చాలినంత ఉంది నాకు. స్టార్వేషన్, నేను ఆకలి లేక బాధపడవలసిన పని లేదు. మరీ కొవ్వెక్కి కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాన్న నివసించడానికి సంపాదించుకున్నాను. సో ఐ గాట్ ఎనఫ్ మనీ టు లివ్. నేను నివసించటానికి చాలినంత డబ్బు ఉంది. ఐ గాట్ పొందాను. ఏం పొందాను? చాలినంత పొందాను. అంటే ఇక్కడ ఎనఫ్ అనేటటువంటిది యాడ్వర్బ్ అవుతుంది.
ఏ యాడ్వర్బ్ అవుతుందంటే డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్. యాడ్వర్బ్‌లు కూడా డిగ్రీస్ ఉంటాయని మనం తెలుసు. షీ హ్యాజ్ ఎ లిటిల్ హౌస్. ఇక్కడ హ్యాజ్ అనేటటువంటిది వెర్బ్ అండి. ఇదేంటండి డూలు, డిడ్‌లు ఇలాంటి ఇక్కడ ఏదో పెట్టారు కదా! గాట్ అని ఉంది. ఇక్కడ హ్యాజ్ అని ఉంది ఏంటంటే, మనకు సహాయ క్రియలు కూడా ఉంటాయి. ఏది బీ ఫార్మ్స్, ఈజ్ చెప్పుకున్నాం కదా మనం. హ్యావ్ అనేది పొసెసివ్ హెల్పింగ్ వెర్బ్. కలిగి ఉన్నాను అని. అనేది వెర్బ్‌గా కూడా కాదు. సో, ఇక్కడ హ్యాజ్, షీ హ్యాజ్ ఏమి ఉంది? కలిగి ఉంది. ఏ లిటిల్ హౌస్. ఇక్కడ లిటిల్ అనేటటువంటిది డిగ్రీని తెలియజేస్తుంది. పెద్దిల్లా? కాదు. చిన్నిల్లా? కాదు. పూరి గుడిసా? కాదు. ఏమో హౌస్ చిన్నది ఉంది తను నివసించడానికి. సో, ఇక్కడ ఇది యాడ్వర్బ్. సో, నెక్స్ట్ సారీ. దే హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ద వర్క్. ఇప్పుడు ఒక పని మనం కొంతమందికి అప్పచెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో 8 సాయంత్రం 6, 7 గంటలకల్లా అయిపోవాలనుకుంటాం. కానీ చాలా ఉదయం నుంచి చాలా విపరీతంగా కష్టపడ్డారు. జస్ట్ కొంచెం మిగిలిపోయింది. ఒక 10%, 10 కూడా కాదు 5%. జస్ట్ ఆ పైన కొంచెం ప్లాస్టింగ్ ఏస్తే సరిపోతుంది. అప్పుడేమంటావు ఈలోపు ఏదో పాపం వాళ్ళకి ఏదో అర్జెంట్ వచ్చిందో, లేకపోతే వర్షం వచ్చిందో మొత్తానికి వెళ్ళిపోయారు. వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిందా? కంప్లీట్ అనేటటువంటిది వర్క్. దే హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఆల్మోస్ట్ అంటే ఆల్ పూర్తిగా అసలు పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా అయినట్టు లెక్క. ఇది యాడ్వర్బ్. ఏ యాడ్వర్బ్ డిగ్రీని తెలియజేస్తుంది. ఎంత అయిందిరా పని చిన్నగా అయిందా? ఒక 20% అయి ఉంటుందా? లింటల్ వర్క్ అన్నా వచ్చారా? ముందు ఏంటంటే లేదు అంకుల్, లేదు డాడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రేపు ఒక ఇద్దరు వచ్చేసి పొద్దున్నే ఒక అరగంట చేస్తే అంటే అక్కడ డిగ్రీ ఏంటి? ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా టోటల్‌గా అయిపోయినట్టు. సో, ఈ విధంగా ఒక క్రియ దాని డిగ్రీ ఏ విధంగా ఎంతవరకు జరుగుతుంది అనేటటువంటి దాన్ని తెలియజేసే దాన్ని మనం డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని. క్రియ యొక్క గుణమై ఉండాలి. అంతేగాని యాడ్జెక్టివ్ యొక్క గుణం అవ్వకూడదు. గోల్డ్ చైన్ అన్నాం అనుకోండి. ఐ గాట్ ఎ గోల్డ్ చైన్. ఓహో! ఇది యాడ్వర్బా? డిగ్రీస్ అన్నారు కదా! నేను పొందింది చైను. ఆ చైన్ యొక్క గుణం ఏంటి? గోల్డ్. ఆ గోల్డ్ అనేది యాడ్జెక్టివ్. చైన్ అనేది నౌన్. ఆ నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. సో, దట్ ఈస్ నాట్ యాడ్వర్బ్. గోల్డ్ ప్లేటెడ్ అని అన్నాం అనుకోండి. అంటే ఏంటి? ఏదో దానికి పెయింటెడ్ ఏసారు. గోల్డ్ తోటి పెయింటెడ్ ఎయబడింది. అక్కడ క్రియ ఏ విధంగా జరిగింది? దానికి గోల్డ్ మన రోల్డ్ గోల్డ్ వస్తువులు చూస్తా ఉంటాం. ఒక బస్తాడు తయారు చేస్తారు రాగితోటి. ఐ సా ఇట్ వెన్ ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ మచిలీపట్నం. ఆ చుట్టుపక్కల అన్ని రోల్డ్ గోల్డ్ కవరింగ్ షాపులే. ఈ ఆడవాళ్ళంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఒక 10 గ్రాముల బంగారాన్ని కరగదీస్తారు. ఒక 50, 60 లీటర్లు దాంట్లో. అందులో ఇయన్నీ ముంచేస్తారు, ఆరేస్తారు. అయి తలతలతలు అంటే అక్కడ ఏంటి వాటికి కోటింగ్ ఏస్తున్నారు. రోల్డ్ గోల్డ్ కోటింగ్ అంటాం అనమాట. అక్కడ మరి యాడ్వర్బ్ అయింది. అర్థమైందండి? గోల్డ్ ప్లేటెడ్. గోల్డ్ ఈ విధంగా అనమాట. సో, డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని అంటాం. ఇక ఈ రోజుకి లాస్ట్‌ది అన్నీ అవ్వనుకోండి. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్.
ఈ ఇంటరాగేటివ్ మనం వదిలేదట్టు కనపట్లేదు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ చూసాం. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ చూసాం. ఇప్పుడు మళ్ళీ యాడ్వర్బల్లో కూడా వచ్చేస్తుంది. సహజంగా ఇక్కడ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అంటే ఆ పని ఎలా జరిగింది ప్రశ్నిస్తున్నాం అనమాట. ఆ పని ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ప్రశ్నలే. ఎవరిని అడుగుతున్నాం? ప్రొనౌన్ అడగట్లా, సర్వనామాన్ని అడగట్లా, యాడ్జెక్టివ్ని అడగట్లా, యాడ్వర్బ్ని అడుగుతున్నాం, క్రియ విశేషణాన్ని అడుగుతున్నాం. Why that incident occurred? Why that incident occurred? Occurred అనేటటువంటి వెర్బ్ ఇది. ఎందుకు ఆ సంఘటన జరిగింది? ఇక్కడ వై అనేటటువంటిది ప్రశ్నిస్తుంది. దేన్ని? వెర్బను ప్రశ్నిస్తుంది. ఎప్పుడైతే వెర్బను ప్రశ్నిస్తుంది కనుక దీన్ని మనం ప్రశ్నించేటటువంటి యాడ్వర్బ్ అని అనాలి. క్వశ్చనింగ్ అనమాట. అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? సారీ, when it happened, ఎప్పుడు జరిగినది. జరిగినది క్రియ, అక్కడ క్రియ, కానీ ప్రశ్నిస్తుంది ఇది. వై అనేది, విచ్ అనేది, వేర్ అనేది, హౌ అనేది, ఇవన్నీ ప్రశ్నించి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నిట్లో ఉన్నాయి, యాడ్జెక్టివ్లో ఉన్నాయి, ప్రొనౌన్లో ఉన్నాయి, చాలాట్లో ఉన్నాయి కనుక ఇక్కడ దేన్ని ప్రశ్నిస్తుంది? దేని కాదు, వెర్బను ప్రశ్నిస్తుంది. ఎప్పుడైతే వెర్బను ప్రశ్నించిందో ఆటోమేటిక్గా ఇదేమైపోయిందండి? క్వశ్చనింగ్ యాడ్వర్బ్ అయిపోయింది. హ్యాపెండ్, వెన్ ఇట్ హ్యాపెండ్, ఎప్పుడు జరిగినది. జరిగినది ఇది, ఇది వెర్బ్ ఇది. సో ఇది ఇక్కడ దీన్ని వెన్ అని మామూలుగా ఇలా వదిలేసి వెన్ ఇట్ అన్నాం అనుకోండి. ఎప్పుడైతే ఇట్ ఉందో, ఇట్ అనేది ప్రొనౌన్ కనుక ఇది ఏంటంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అండి అనుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకని? వెన్ తర్వాత ఇట్ అనేటటువంటి ప్రొనౌన్ వచ్చింది కనుక. కానీ ఇది పూర్తిగా వాక్యాన్ని ఇచ్చాం మనం, ఇంక ఇటుకు సంబంధం లేదు. అంటే సబ్జెక్టుని తెలియజేస్తుంది ఇది. ఇక్కడ దేన్ని ప్రశ్నిస్తుంది? ఇది వెర్బన్ ప్రశ్నిస్తుంది కనుక ఇది యాడ్వర్బల్ ఇంటరాగేటివ్. అర్థమైందండి? ఇంకొచ్చు వేర్ డిడ్ హీ గో? గో అంటే వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళాడు వాడు? ఈ గోని వేరనేటటువంటి ప్రశ్నిస్తుంది. ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు, ఏ విధంగా, అదే ఇవన్నీ తెలియదు. వై వచ్చిన ఇలాంటి. ఇక్కడ గోని ప్రశ్నిస్తుంది కనుక ఇది వెర్బ కనుక డిడ్ హీ, ఇదంతా కూడా వెర్బేనండి. కాకపోతే ఇది నెగిటివ్లో ఉంది. ఎప్పుడైతే సారీ పాస్ట్ టెన్స్లో ఉన్నాడు కనుక ఇది డిడ్ అనే సహాయకరి తెచ్చుకున్నాం, ఆల్రెడీ మనం చూసాం. వేర్ డిడ్ హీ గో? గో అనే వెర్బను ప్రశ్నిస్తుంది కనుక ఇది ప్రశ్న కనుక దీన్ని మనం ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అని అంటాం. సో రీజనింగ్ చూసాం, అదేవిధంగా ప్రశ్నించడానికి ఉపయోగించేటటువంటి వాటిని చూసాం, డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్స్ చూసాం. ఈ విధంగా ఉన్నటువంటి వాటిల్లో 7 మనం ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. యాడ్వర్బంగానే క్రియ యొక్క గుణం, ఆ క్రియ యొక్క గుణం ఎలా జరిగింది, టైం అంటే ఎన్ని గంటలకి, ప్లేస్ అంటే ఎక్కడ జరిగింది, మేనర్ అంటే ఏ విధంగా జరిగింది, రీజన్ అంటే వై ఎందుకు జరిగింది, ప్రశ్నించుతూ చెప్తున్నాం. ఈ విధంగా అన్ని రకాలు ఉంటాయి. ఇంకొక 3 ఉన్నాయి ఈ యాడ్వర్బల్లో రకాలు. చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ మరీ ఇంపార్టెంట్ అది. టుడే ఐఎమ్ నాట్ జస్ట్ లిటిల్ బిట్ కోల్డ్ అండ్ సో సారీ if I discourage you. So that is it for today. As usually, I request you all to subscribe. Tomorrow, ఇది దీన్ని ఇంకొక 3 ఉన్నాయి చెప్పేసేసి let us wind up tomorrow. Okay? Thank you.